నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఏపీలో రాజకీయ పరిణామాలపై చంద్రబాబు, పవన్ సమాలోచనలు. వైసీపీ కుట్రలను తిప్పికొట్టే వ్యూహంపై మంతనాలు. జగన్ గుంటూరు పర్యటనలో వైసీపీ శ్రేణుల హల్చల్. భారీ ర్యాలీలు, ఊరేగింపులతో ప్రజలకు తప్పని ట్రాఫిక్ కష్టాలు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై అనర్హత పిటిషన్ కొట్టేసిన స్పీకర్. పార్టీ ఫిరాయించారనేందుకు ఆధారాలు లేవని తీర్పు. సభాపతి నిర్ణయంపై మండిపడిన బీఆర్ఎస్. రాజ్యాంగానికి గొడ్డలి పెట్టన్న కేటీఆర్. స్పీకర్కు ఆధారాలు ఎందుకు కనిపించవని ప్రశ్న. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై లోక్సభలో కేంద్రం ప్రకటన. వ్యవసాయం, డైరీ రంగాలపై రాజీ లేదని గోయల్ స్పష్టీకరణ. 2020లో భారత్ చైనా ఉద్రిక్తతలపై మోదీ బాధ్యత మరిచారన్న రాహుల్ గాంధీ. సైన్యం చేతులు కట్టిపడేశారని ఆరోపణ. జపాన్లో 2 వారాల నుంచి భీకరంగా కురుస్తున్న మంచు. 35 మంది మృతి. అనేక ప్రాంతాల్లో స్తంభించిన రాకపోకలు. తాజా రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దాదాపు 2.5 గంటలు ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సీఎం నివాసానికి వెళ్లిన పవన్తో కుల రాజకీయాలను రెచ్చగొడుతూ వైసీపీ చేస్తున్న కుట్రలను కలిసికట్టుగా ఎదుర్కొనే వ్యూహంపై చంద్రబాబు చర్చించారని తెలుస్తోంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు వైసీపీ కుట్రల ఉచ్చులో పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన సమాలోచనలు జరిపారని సమాచారం. కింది స్థాయిలో తెలుగుదేశం, జనసేన శ్రేణుల మధ్య చిచ్చు పెట్టేలా వైసీపీ చేస్తున్న కుట్రలకు ధీటుగా చెక్ పెట్టే దిశగా పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఏర్పడనున్న 4 రాజ్యసభ స్థానాల ఖాళీల భర్తీపైన ఇరువురు ప్రాథమికంగా చర్చించినట్టు సమాచారం. పెండింగ్ నామినేటెడ్ పదవుల భర్తీపైన చంద్రబాబు, పవన్ ఒక అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఎలాంటి బ్రాండ్ లేని ముడి పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని 0కు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించారు. ఆంధ్రప్రదేశ్లో జరిగే అన్బ్రాండెడ్ పొగాకు వాణిజ్యానికి కేంద్రం నిర్ణయం ప్రయోజనం చేకూరుస్తుందని హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన గెజెట్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందన్నారు. శుద్ధి చేయని పొగాకు విషయంలో వర్తించే సుంకం విధానాన్ని స్పష్టం చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ గెజెట్ జారీ చేసిందని చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్రం గెజెట్ వల్ల పొగాకు రైతులకు మేలు జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. రైతులకు మెరుగైన ధర దక్కే అవకాశం ఉందన్నారు. ముడి పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం 0కు తగ్గించడంపై ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డిఎస్బీవి స్వామి హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం పొగాకు రైతులకు ఊరటనివ్వడంతో పాటు వ్యవసాయ రంగానికి మరింత బలాన్నిస్తుందన్నారు. లండన్ స్ట్రాట్ఫోర్డ్లోని క్వీన్ ఎలిజబెత్ ఒలింపిక్ పార్క్ను మంత్రి నారాయణ బృందం సందర్శించింది. 2012లో ఒలింపిక్ గేమ్స్ కోసం నిర్మించిన పార్క్లోని పలు క్రీడా సదుపాయాలను పరిశీలించింది. లండన్ స్టేడియం, లండన్ ఆక్వాటిక్ సెంటర్, హైడ్ పార్క్, లీ వ్యాలీ, వేలో పార్క్ల నిర్మాణాలను మంత్రి, అధికారులు అధ్యయనం చేశారు. ఒలింపిక్స్ ప్రధాన క్రీడలైన ఫుట్బాల్, రగ్బీ, బేస్బాల్ గేమ్స్ కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. అమరావతిలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సంబంధించి ఆయా స్టేడియాలను మంత్రి నారాయణ అధ్యయనం చేశారు. అనంతరం 2 రోజుల లండన్ పర్యటన ముగించుకుని ఖతార్ బయలుదేరి వెళ్లారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్పై దాఖలైన అనర్హత పిటిషన్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేశారు. సంజయ్ కుమార్ పార్టీ మారినట్టు పిటిషనర్లు నిరూపించలేకపోయారని స్పీకర్ తన తీర్పులో పేర్కొన్నారు. 10 మందికి గాను 8 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తీర్పు వెలువరించిన స్పీకర్ వారంతా పార్టీ మారినట్టు పిటిషనర్లు ఆధారాలను చూపెట్టలేకపోయారని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఈ నెల 6లోపు పురోగతిని సుప్రీంకోర్టుకు స్పీకర్ నివేదించాల్సి ఉంది. మరో ఎమ్మెల్యే దానం నాగేందర్పై విచారణ బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి అభ్యర్థన మేరకు ఈ నెల 18కి వాయిదా వేశారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్పై విచారణను స్పీకర్ ఈ నెల 19కి వాయిదా వేశారు. ఈ పిటిషన్పై ఇవాళ జరిగిన విచారణలో పిటిషనర్ వివేకానంద గౌడ్ సాక్ష్యాధారాలు సమర్పించారు. అటు తాను ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. జగిత్యాల అభివృద్ధి కోసం సీఎంతో, కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్టు చెప్పారు. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన
ఈనాటి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. నేను ఇవ్వలే స్టేట్మెంట్, ముఖ్యమంత్రి గారు ఇవ్వలే, నాతో ఉన్న మంత్రులు ఇవ్వలే. కలిసి పనిచేస్తామని చెప్పి పోయి నేను చాలువ కప్పితే వారు నాకు కండువ కప్పితే నేను కాంగ్రెస్లో చేరినట్టని చెప్పి బీఆర్ఎస్ నాయకులు వచ్చి నా హాస్పిటల్ మీద రచ్చ చేసి నా దిష్టి బొమ్మ తలబెట్టారు. నాకు ఒక అవకాశం కూడా ఇవ్వలేదు వివరణ ఇవ్వడానికి. బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీకి నెలకు 5,000 రూపాయలు మా జీతం నుంచి కట్ అయితే నేను ఎన్నడూ ఆబ్జెక్షన్ చేయలే. కాదంటే ఏదైనా విప్ జారీ చేస్తే బీఆర్ఎస్ వాళ్ళు ఎవరికైనా చేయండి ఈ బిల్ మద్దతు ఇవ్వమంటే అటే చెప్తాను. నేను ప్రభుత్వంతో కలిసి పనిచేసే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ ద్వారా విన్నవించుకుంటున్నాను. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను శాసనసభాపతి వరుసగా కొట్టివేస్తున్న తీరు రాజ్యాంగానికే గొడ్డలి పెట్టని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి స్వయంగా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కండువా కప్పి కాంగ్రెస్లో చేర్చుకున్న ఫోటోలు, వీడియోలు కళ్ల ముందు కనిపిస్తున్నా ఆధారాలు లేవని తిరస్కరించడం అర్ధరహితమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయస్థానాలను సైతం తప్పుదోవ పట్టిస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఆరోపించారు. ఫిబ్రవరి 6 లోపు ఫిరాయింపులపై తీర్పు ప్రకటించాలని సుప్రీంకోర్టు సూచించిందని ఆయన గుర్తు చేశారు. కడియం శ్రీహరి కేసులో విచారణకు హాజరైన వివేకానంద కాంగ్రెస్ పార్టీని బీజేపీ రక్షిస్తోందని ఆరోపించారు. దానం నాగేందర్ కేసు విచారణకు పిటిషనర్ ఏలేటి మహేశ్వరరెడ్డి ఎందుకు హాజరు కాలేదని వివేకానంద ప్రశ్నించారు. ఆధారాలు లేవని 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారని, స్పీకర్ న్యాయం చేయకపోయినా కోర్టులో న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి గారి గాంధీ భవన్ సాక్షిగా బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి సంజయ్ ఎందుకు గాంధీ భవన్ కు వచ్చినాడు? గాంధీ భవన్ నుంచి తరిమి కొట్టినటువంటి సందర్భం గుర్తులేదా, కనబడతలేదా స్పీకర్ గారికి అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు గద్వాల్లో ఓపెన్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రచారంలో గెలిపించడానికి ప్రచారంలో పాల్గొంటా ఉన్నాడు. ఇంతకంటే ఆధారాలు ఇంకేం కావాలి? ఏ నిర్ణయమైనా సరే ఆ నిర్ణయాన్ని కోర్టులో మీకు ఖచ్చితంగా తీసుకువెళ్ళి కోర్టులో ఛాలెంజ్ చేసి సరైనటువంటి న్యాయం కోర్టు నుంచి వస్తుందని నమ్మకం, విశ్వాసం మాకున్నది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్కు పార్టీ ఫిరాయింపుల కేసులో సభాపతి క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు లాంటిదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే గాంధీ భవన్కు వెళ్లి కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న తర్వాత కూడా పార్టీ ఫిరాయించలేదంటే ఇంతకు మించి సాక్ష్యం ఏముంటుందని కవిత ప్రశ్నించారు. ఇప్పుడు సభాపతి క్లీన్ చిట్ ఇచ్చిన ఎమ్మెల్యేనే జగిత్యాల పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫామ్లు ఇవ్వడం ఎంత వివాదాస్పదమైందో అంతా చూశారని కవిత గుర్తు చేశారు. ఈ విషయాన్ని తెలంగాణ అంతా చూసినప్పటికీ స్పీకర్ మాత్రం ఎందుకు చూడలేకపోయారని కవిత ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బినామీ కంపెనీకి సుప్రీంకోర్టు ఇటీవల నోటీసులు ఇచ్చిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. కేఎల్ఎస్ఆర్ కంపెనీకి తెలంగాణలో 6,000 కోట్ల రూపాయల పనులు ఇచ్చారని, దివాలా తీసిన కంపెనీకి ఎందుకు పనులు ఇచ్చారని సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చినట్టు తెలిపారు. గతంలో ఈ కంపెనీలో ఐటీ సోదాలు జరిగాయన్న కేటీఆర్ అప్పుడే రేవంత్ రెడ్డి పెట్టుబడులు బయటపడ్డాయన్నారు. గతంలో రేవంత్ రెడ్డి ఉపయోగించిన కారు కేఎల్ఎస్ఆర్ కంపెనీ పేరు మీదనే ఉందని తెలిపారు. ఈ అంశాలు పక్కదారి పట్టించేందుకే ఫోన్ ట్యాపింగ్ కేసులో 2 ఏళ్ల నుంచి లేని హడావిడి ఇప్పుడు చేస్తున్నారని విమర్శించారు. బినామీ భాగోతం బయటకు రాకుండా చేయాలని సిట్ విచారణతో డ్రామా ఆడుతున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చిన తర్వాత తదుపరి వెంటనే కేఎల్ఎస్ఆర్ కంపెనీకి ఈ రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి కాంట్రాక్ట్ రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తాం. అట్లాగే ప్రస్తుతం ఏదైతే వర్క్స్ జరుగుతున్నాయో తక్షణమే వాటిని నిలిపేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాం. దాంతోపాటు సుప్రీంకోర్టు విచారణ పూర్తయ్యేదాకా, సుప్రీంకోర్టు ద్వారా ఆదేశించబడ్డ విచారణ పూర్తయ్యేదాకా ఈ కంపెనీకి ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మరొక వర్క్ కూడా ఇవ్వకుండా బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అన్నిటికన్నా మించి, మా డిమాండ్ అన్నిటికీ మించి అసలు ఈ బినామీ భాగవతం వెనకాల ఉన్న వ్యవహారం మొత్తం మీద సిబిఐ, ఈడీ లేదా ఎస్ఎఫ్ఐ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వెంటనే రంగంలోకి దిగాలి. సుప్రీంకోర్టే చెప్పింది సిబిఐ రంగంలో దిగండి, ఈడీ రంగంలో దిగండి, ఎస్ఎఫ్ఐఓ రంగంలో దిగండి అని చెప్పింది. సుప్రీంకోర్టు సెంటర్కి నోటీస్ ఇచ్చింది, స్టేట్కి నోటీస్ ఇచ్చింది. నిజంగా కిషన్ రెడ్డి గారు బీజేపీ ఇవాళ రేవంత్ రెడ్డిని కాపాడుతున్న మాట నిజం కాకపోతే వెంటనే సిబిఐ, ఈడీ, ఎస్ఎఫ్ఐఓ రంగంలో దిగాలి. ఈ బినామీ భాగోతం, కేఎల్ఎస్ఆర్ భాగోతం వెంటనే విచారణ ప్రారంభించి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వ్యవసాయం, పాడి పరిశ్రమ, అనుబంధ రంగాలపై రాజీ పడకుండా పోటీదారుల కంటే మెరుగైన వాణిజ్య ఒప్పందం అమెరికాతో ఖరారు చేసుకున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై లోక్సభలో ప్రకటన చేసిన ఆయన ముఖ్యమైన సున్నిత రంగాలను కాపాడుకునే దిశలోనే తాము ఒప్పందానికి అంగీకరించినట్టు చెప్పారు. వ్యవసాయం, పాడి పరిశ్రమను కాపాడుకునే విషయంలో అగ్రరాజ్యంతో జరిపిన చర్చల్లో విజయం సాధించినట్లు వివరించారు. ఏడాది పాటు జరిగిన చర్చల ద్వారా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి వివిధ రంగాలకు తుది రూపం ఇవ్వడంలో భారత్, అమెరికాలు విజయం సాధించినట్లు తెలిపారు. ఈ
ఒప్పందం వల్ల పేదలు, మత్స్యకారులు, రైతులు, యువతకు అనేక అవకాశాలు తెరుచుకుంటాయని గోయల్ చెప్పారు. 2026 को प्रधानमंत्री जी और अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप ने द्विपक्षीय और अंतर्राष्ट्रीय महत्व के कई मुद्दों पर फोन पर चर्चा की। इसके बाद राष्ट्रपति ट्रंप ने अमेरिका को किए जाने वाले भारतीय निर्यात की दर घटाकर 18% करने की घोषणा की। यह अमेरिका द्वारा कई प्रतिस्पर्धी देशों पर लगाए गए टैरिफ से कम है, जिससे अमेरिकी बाजार में भारत की निर्यात प्रतिस्पर्धात्मकता में वृद्धि होगी। यह समझौता भारतीय निर्यातकों को विशेष रूप से श्रम प्रधान क्षेत्रों और विनिर्माण में महत्वपूर्ण तुलनात्मक लाभ भी प्रदान करता है कि खाद्य और कृषि क्षेत्र में भारत की प्रमुख संवेदनशीलता का पूर्णतः ध्यान रखा गया है। यह साझेदारी लघु और मध्यम उद्यमी, MSMEs, उद्यमियों, कुशल श्रमिकों और उद्योग के लिए नए अवसर खोलेगी कि 140 करोड़ भारतीयों की ऊर्जा आवश्यकताओं की सुरक्षा सुनिश्चित करना सरकार की सर्वोत्तम प्राथमिकता है। वस्तुनिष्ठ बाजार स्थितियों और बदलते अंतर्राष्ट्रीय परिदृश्यों के अनुरूप ऊर्जा स्रोतों में विविधता लाना हमारी इस कार्यनीति का मूल आधार है। भारत की सभी कार्रवाइयां इसी बात को ध्यान में रखकर की जाती हैं। 2020లో భారత్ చైనా ఉద్రిక్తతల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ తన బాధ్యతలను నెరవేర్చలేదని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో మాట్లాడిన రాహుల్ మాజీ జనరల్ నరవణే రాసిన ప్రచురితం కాని పుస్తకాన్ని ప్రదర్శించారు. ఈ పుస్తకం ఉనికిలో లేదని కేంద్రం చెబుతోందన్నారు. కానీ దేశంలో ప్రతి యువకుడు నరవణే పుస్తకం అందుబాటులో ఉందని తెలుసుకోవాలని కోరారు. భారత్ సరిహద్దుల్లోకి చైనా ట్యాంకులు ప్రవేశిస్తుంటే సైన్యం చేతులను ప్రధాని కట్టిపడేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. Government has said this book does not exist. Every youngster in India should see that this book exists. This is Mr. Narawane's book. इसमें उन्होंने पूरा अकाउंट लिखा है जो लद्दाख का जो अकाउंट था. जनरल नारावाने ने राजनाथ सिंह जी को फोन किया, कैलाश रिज पर चाइनीज टैंक्स आ गई हैं, हमें क्या करना है. पहले राजनाथ सिंह जी ने उनको रिप्लाई नहीं दिया. उन्होंने जयशंकर जी से पूछा, NSA से पूछा, राजनाथ सिंह जी से पूछा, कोई रिप्लाई नहीं आया. फिर उन्होंने राजनाथ सिंह जी को फोन किया. राजनाथ सिंह जी ने कहा कि मैं टॉप से पूछता हूं. ऑर्डर था, स्टैंडिंग ऑर्डर था टॉप का कि अगर चाइनीज फोर्सेज अंदर आएंगी तो उन पे बिना हमारे पूछे फायर नहीं करना है. नरवणे जी और हमारी जो आर्मी थी, जो सेना थी, वो उन टैंक्स पर फायर करना चाहती थी क्योंकि वो टैंक्स हमारी टेरिटरी में आ गई थी. नरेंद्र मोदी जी ने मैसेज दिया कि देखिए जो उचित समझो वो करो. मतलब नरेंद्र मोदी जी ने अपनी जिम्मेदारी पूरी नहीं की. उन्होंने आर्मी चीफ से कहा कि देखो भैया आपको जो करना है करो, मेरी बस की नहीं है. और आर्मी चीफ ने साफ, नरवणे जी ने साफ लिखा है इसमें, मैं बिल्कुल अकेला था. I was abandoned by the entire establishment. This is what they are scared. సీఎం చంద్రబాబును రాయలేని భాషలో దూషించి అరెస్టైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించే పేరుతో జగన్ చేపట్టిన పర్యటన వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. రాంబాబు రాజమహేంద్రవరం జైల్లో ఉండగా గుంటూరులో ఉన్న ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు భారీ ర్యాలీతో జగన్ బయలుదేరారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు నానా హడావిడి సృష్టిస్తున్నారు. జగన్ పర్యటన దృష్ట్యా ఊరేగింపులు, ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేసినా ఏమాత్రం పట్టించుకోవటం లేదు. సెక్షన్ 30 అమల్లో ఉన్న పెద్ద ఎత్తున వాహనాల్లో జగన్ వెంట వెళ్తున్నారు. జగన్ కాన్వాయ్ జాతీయ రహదారిపైకి చేరుకున్న సమయంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. తాడేపల్లి నుంచి కొంచెనపల్లి వరకు కాన్వాయ్ నెమ్మదిగా సాగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జగన్ కాన్వాయ్తో కాజా టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఆస్తులను, పరిశ్రమలను విధ్వంసం చేయటం, వ్యక్తులను హత్య చేయటం వంటి పనులను ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టిందే వైఎస్ కుటుంబమని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ఆరోపించారు.
పులివెందులలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్న తామంతా బాధితులమేనని ఆయన చెప్పారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అంగళ్లులో చంద్రబాబుపై దాడి చేసిన విషయం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. 2019-24 మధ్యకాలంలో చేయని అరాచకం లేదని విమర్శించారు. అంబటి చేసిన వ్యాఖ్యలను కనీసం ఆయన కుమార్తె కూడా సమర్థించడం లేదని ఎమ్మెల్సీ భూమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు ఏం మాట్లాడారు? అంబటి రాంబాబు గారు కనీసం ఆయన కూతురు గాని సమర్థించడంలో అంబటి రాంబాబు మాటలను మీ తల్లి విజయలక్ష్మినో లేకుంటే మీ చెల్లినో మీ భార్యనో ఇదే విధంగా ఎవరన్నా కూడా దుర్భాషలాడితే నువ్వు సమర్థిస్తావా? జగన్మోహన్ రెడ్డి సూటిగా మాట్లాడుతా ఉన్నా. ఈ రోజు ఆ రోజు కేంద్ర కాలంలో దాడి చేస్తే కేసులు లేవు. పట్టాభి గారి ఇంటి మీద దాడులు చేస్తే లేవు. మా గృహాల మీద విధ్వంసం చేస్తే కేసులు లేవు. కానీ ఈ రోజు జోగి రమేష్ పైన దాడి చేశారని చెప్పి కేసులు కట్టడం జరిగింది. అంబటి రాంబాబు పైన సంఘటనకు సంబంధించి కూడా సాక్షాత్తు మా పార్టీ ఎమ్మెల్యే అయిన శ్రీమతి గల్లా మాధవ్ గారి పైన, ఆమె భర్త పైన కూడా కేసులు కట్టి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడమే మా లక్ష్యం అని చెప్పి మా నాయకుడు చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులను మార్చిలోపు భర్తీ చేయాలని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. దివ్యాంగ పాఠశాలల్లో అడ్మిషన్లపై విస్తృత ప్రచారం కల్పించడం ద్వారా 100% సీట్లు భర్తీ చేయాలని నిర్దేశించారు. దివ్యాంగ పాఠశాలల్లో మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలన్నారు. దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమంపై అధికారులతో సమీక్షించిన ఆయన దివ్యాంగులకు యూడీఐడి కార్డులు, 3-వీలర్ మోటార్ బైకుల పంపిణీ, దివ్యాంగ పాఠశాలల్లో అడ్మిషన్లపై సమీక్షించారు. వయోవృద్ధులకు వయోవందన, ఆయుష్మాన్ భారత్ కార్డులు, సహాయ పరికరాల పంపిణీకి చర్యలు చేపట్టాలన్నారు. 3-వీలర్ మోటార్ సైకిళ్ల పంపిణీకి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. వయోవృద్ధులకు సహాయ పరికరాలు ఎక్కువ మందికి పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పెద్దపులి సంచారంతో రాజమహేంద్రవరం గ్రామీణం, రాజానగరం మండలాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాత్రి దివాన్ చెరువు జాతీయ రహదారిపై కనిపించిన పెద్దపులి తర్వాత రాజానగరం మండలం శ్రీరాంపురం, రఘునాథపురం గ్రామాల్లో సంచరించింది. రఘునాథపురంలో ఓ దూడను చంపింది. పెద్దపులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు పరిశీలించారు. తాజాగా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం పిడింగొయ్యి పరిసరాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు పాదముద్రలు గుర్తించారు. పెద్దపులిని సురక్షితంగా అభయారణ్యంలోకి తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పులిని గుర్తించి తరలించేందుకు నేడు పుణె నుంచి నిపుణుల బృందం రాజమహేంద్రవరం రానుంది. తెలంగాణ పురపాలక ఎన్నికల్లో 9 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లలో 14 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 12 మంది కాంగ్రెస్, 2 బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ లేకుండా పదవి దక్కించుకున్నారు. కోదాడ మున్సిపాలిటీలో 3, వికారాబాద్లో 2 ఎన్నిక లేకుండానే కౌన్సిలర్లు అయ్యారు. మహబూబ్ నగర్, కరీంనగర్ కార్పొరేషన్లలో 1 చొప్పున ఏకగ్రీవమయ్యారు. ఆలంపూర్, వికారాబాద్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవగా మిగతా 12 చోట్ల కాంగ్రెస్ నాయకులకు ఏకగ్రీవ విజయం దక్కింది. అయితే వికారాబాద్ 15వ వార్డులో ఎస్సీ జనరల్ స్థానంలో ఎన్నికైన బీఆర్ఎస్ అభ్యర్థి పి విజయలక్ష్మి కాంగ్రెస్లో చేరారు. తెలంగాణ వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలోని 2952 వార్డుల్లో ఈ నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో దారుణం జరిగింది. ఆస్తి గొడవల కారణంగా స్వప్న అనే యువ న్యాయవాదిని ఆమె అన్నే హత్య చేయించినట్లు తెలుస్తోంది. మొయినాబాద్ కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న స్వప్నకు ఆమె సోదరుడికి మధ్య కేతిరెడ్డిపల్లిలోని 8 ఎకరాల భూమికి సంబంధించి వివాదం నడుస్తోంది. ఆ భూమి తనకు ఇవ్వాలంటూ ఆమెను సోదరుడు రాజు బెదిరింపులకు గురిచేస్తున్నట్లు స్వప్న తల్లి వెంకటమ్మ తెలిపారు. 2 సార్లు హత్యాయత్నం చేసినట్లు చెప్పారు. పొలం వద్ద ఉన్న సమయంలో కారులో వచ్చిన 3 గుర్తు తెలియని వ్యక్తులు స్వప్నపై కర్రలతో దాడి చేసి కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లు వెంకటమ్మ విలపించారు. ఈ విషయంలో స్వప్న కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. చేవెళ్ల జోన్ డీసీపీ యోగేష్ గౌతమ్ న్యాయం చేస్తామని ఇచ్చిన హామీతో ఆందోళన విరమించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు స్వప్న సోదరుడు రాజు, అతడి డ్రైవర్ వీరేష్లను అదుపులోకి తీసుకున్నారు. మరికొందరి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. క్యాన్సర్ పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ రెనోవా హాస్పిటల్ ఆధ్వర్యంలో వైద్యులు, ఉద్యోగులు ద్విచక్ర వాహనాలతో నెక్లెస్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. ఎల్బీ నగర్లోని అవేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వాకథాన్, 5K రన్ నిర్వహించారు. హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో వరల్డ్ క్యాన్సర్ డేని నిర్వహించారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణ మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సును, బ్రాకీథెరపీ యూనిట్ను ప్రారంభించారు. ఆసుపత్రిలో అధునాతన వైద్య పరికరాలు ఏర్పాటు చేశామని వివరించారు. రేడియో యాక్టివ్ మెటీరియల్తో ట్రీట్మెంట్ చేస్తూ ఉండేవాళ్ళం. అనీస్థీషియాకి ఏదైనా అక్కడికి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళడం అలా జరుగుతుండేది. అట్టా కాకుండా ఇమీడియట్ అక్కడే 2
ఆపరేషన్ థియేటర్లో, అలాగే కాన్ఫరెన్స్ హాలు, అలాగే మోల్డ్ రూమ్స్, అలాగే అల్ట్రాసౌండ్ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడే. అసలు దేశంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క క్యాన్సర్ ప్రివెన్షన్ స్క్రీనింగ్ అసలు మొదలుపెట్టింది బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అండ్ ఈ సంవత్సరంలో సుమారుగా 54-56 వేల పేషెంట్లని ఇప్పటిదాకా స్క్రీనింగ్ చేయడం జరిగింది. బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్లో నిన్నటితో పోలిస్తే 10 గ్రాముల బంగారం ధర 6,000కు పైగా పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,66,280కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర 1,47,150 రూపాయలుగా కొనసాగుతోంది. వెండి ధరలు పెరుగుతున్నాయి. నిన్నటితో పోలిస్తే కిలో వెండి ధర 5,000 పెరిగింది. హైదరాబాద్లో కిలో వెండి 2,99,000కు చేరింది. జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1 ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదలైంది. జనవరి 21 నుంచి 29వ తేదీ వరకు జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్షలు జరగగా పేపర్ 1కి సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీ రెస్పాన్స్ షీట్లను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ కీపై ఇవాటి నుంచి ఫిబ్రవరి 6న రాత్రి 11:50 వరకు అభ్యంతరాలు తెలపవచ్చని తెలిపింది. అభ్యర్థులు ఎన్టీఏ అధికారిక వెబ్సైట్లో తమ అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి ప్రాథమిక కీ రెస్పాన్స్ షీట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ ప్రొవిజనల్ ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలిపేందుకు అభ్యర్థులు ఒక్కో ప్రశ్నకు 200 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 12 నాటికి ఎన్టీఏ జేఈఈ ఫలితాలు విడుదల చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్స్టీన్ ఫైల్స్లో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్కు సంబంధించిన పలు విషయాలు వెల్లడవడంపై ఆయన మాజీ భార్య మిలిందా స్పందించారు. బిల్ గేట్స్ ఇతర మహిళలతో సన్నిహితంగా ఉన్నట్లు తెలిసి తీవ్రమైన మానసిక క్షోభను అనుభవించానని అన్నారు. ఆ కారణంగానే తమ వైవాహిక జీవితానికి ముగింపు పలికినట్లు మిలిందా స్పష్టం చేశారు. తన జీవితంలో ఆ సమయం చాలా బాధాకరమైందని చెప్పారు. బంధాన్ని కాపాడుకోవడానికి కావలసిన విలువలను బిల్ గేట్స్ నిలబెట్టుకోకపోవటం వల్లే ఆయనతో విడాకులు తీసుకున్నట్లు తెలిపారు. తాజాగా ఎప్స్టీన్ ఫైల్స్లో బిల్ గేట్స్పై బయటకు వచ్చిన విషయాలపై ఆయనే సమాధానం చెప్పుకోవాలని తాను కాదన్నారు. ఎప్స్టీన్ ఫైల్స్లో భారత మహిళలకు న్యాయం లభిస్తుందని ఆశిస్తున్నట్లు మిలిందా వెల్లడించారు. 3 దశాబ్దాల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ బిల్ గేట్స్, మిలిందా దంపతులు 2021లో విడాకులు తీసుకున్నారు. అయితే ఎప్స్టీన్తో బిల్ గేట్స్కు సంబంధాలు ఉండటం నచ్చని మిలిందా ఆయన నుంచి విడాకులు తీసుకుందని ప్రముఖ పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ అప్పట్లో ఓ కథనంలో పేర్కొంది. ఎప్స్టీన్తో సంబంధాలను బిల్ గేట్స్ బృందం తీవ్రంగా ఖండించింది. ఇవి పూర్తిగా అసంబద్ధమైనవని పేర్కొంది. అణు ఒప్పందంపై ఇరాన్, అమెరికా మధ్య చర్చలు క్రియాశీలకంగా సాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మిడ్ నైట్ హ్యామర్ వంటి మరో సైనిక ఆపరేషన్ను నివారించడానికి ఇరాన్ అధికారులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. వైట్ హౌస్లో మీడియా సమావేశంలో పాల్గొన్న ట్రంప్ తిరిగి శత్రుత్వం చెలరేగకుండా ఇరానియన్లు జాగ్రత్త పడుతున్నట్లు వివరించారు. చర్చలు ఏ దిశగా సాగుతాయో వేచి చూద్దామని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ జలాల్లో యుఎస్ఎస్ అబ్రహం లింకన్ విమానవాహక నౌకపై దాడికి యత్నించిన ఇరాన్ డ్రోన్ను అమెరికా సైన్యం కూల్చిన వేళ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ మధ్యప్రాచ్యానికి చేరుకుంటున్న వేళ ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ అమెరికాతో అణు చర్చలు జరపాలని అధికారులను ఆదేశించారు. వారం చివర్లో ఇరాన్ విదేశాంగ మంత్రి, ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందాలు తుర్కియేలో భేటీ కానున్నాయి. తమపై ఆంక్షలను ఎత్తివేయాలని అమెరికాను ఇరాన్ కోరే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే చర్చలు జరుగుతున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. లిబియా నియంత ముమ్మర్ గడాఫీ కుమారుడు 56 ఏళ్ల సయీఫ్ అల్ ఇస్లాం గడాఫీ హత్యకు గురయ్యాడు. జింటా నగరంలో గడాఫీ ఇంట్లోనే ఆయనను సాయుధ దుండగులు హత్య చేసినట్లు లిబియన్ భద్రతా అధికారులు తెలిపారు. అయితే హత్యకు కారణాలు ఇంకా తెలియలేదని వెల్లడించారు. ముమ్మర్ గడాఫీ రెండో కుమారుడైన అల్ ఇస్లాం గడాఫీ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో పీహెచ్డీ చేశారు. తండ్రి హయాంలో ఆయన అనేక సంస్కరణలు చేపట్టారని చెబుతూ ఉంటారు. లిబియాను 40 ఏళ్లకు పైగా పాలించిన గడాఫీ 2011లో నాటో మద్దతు గల ప్రజా తిరుగుబాటులో పదవి కోల్పోయాడు. అదే ఏడాది అంతర్యుద్ధంలో హత్యకు గురయ్యాడు. అల్ ఇస్లాం నైజర్కు పారిపోతూ ఉండగా జింటాన్ ఫైటర్లో పట్టుకుని జైల్లో వేశారు. తిరుగుబాటులో పాల్గొన్న నిరసనకారుల హత్యల్లో హస్తం ఉందన్న కేసులో 2015లో ఆయనకు కోర్టు మరణశిక్ష కూడా విధించింది. 2 వారాల నుంచి తీవ్రస్థాయిలో కురుస్తున్న హిమపాతం జపాన్ను అతలాకుతలం చేస్తోంది. ఈ మంచు కారణంగా జపాన్లో ఇప్పటివరకు 35 మంది మరణించగా 300 మందికి పైనే గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 72 అంగుళాల మేర మంచు పేరుకుపోగా అతి శీతల వాతావరణం కారణంగా గుండెపోటుతో చనిపోయే వారి సంఖ్య పెరిగినట్టు వివరించారు. అనేక ప్రాంతాల్లో మంచు పేరుకుపోయి రవాణా వ్యవస్థ సహా ఇతర ప్రజాసేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మంచును తొలగించడానికి టాస్క్ ఫోర్స్ బృందాలు నియమించారు. ఇంత అధికంగా మంచు కురవడం గత 40 ఏళ్లలో ఇదే మొదటిసారని, రానున్న రోజుల్లో హిమపాతం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నీగాటా ప్రిఫెక్చర్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉందన్నారు.
అక్కడ మంచు ధాటికి 12 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. మంచు బరువును తట్టుకోలేక ఒక ఇల్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 68 ఏళ్ల వృద్ధుడు శిథిలాల కింద చిక్కుకొని మృతి చెందారు. ముంబై పూణే ఎక్స్ప్రెస్ వేపై గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడగా 18 గంటలకు పైగా ట్రాఫిక్ నిలిచిపోయింది. మంగళవారం సాయంత్రం రాయగఢ్ జిల్లా అదోషి టనల్ వద్ద ముంబై పూణే ఎక్స్ప్రెస్ వేపై వెళుతూ ఉన్న గ్యాస్ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. ట్యాంకర్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అవుతుండగా అధికారులు ఎక్స్ప్రెస్ వేపై వాహనాలను నిలిపివేశారు. వాహనాలు 18 గంటలకు పైగా ట్రాఫిక్లో చిక్కుకోవడంతో వేలాది ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. సాయంత్రం ట్యాంకర్ బోల్తా పడితే ఎన్డీఆర్ఎఫ్ దళాలు అర్ధరాత్రి ఘటనా స్థలానికి చేరుకున్నాయని ప్రయాణికులు ఆరోపించారు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయన్నారు. ట్రాఫిక్లో చిక్కుకోవడంతో ఆహారం, వాష్రూమ్ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వాపోయారు. అయితే ట్యాంకర్ నుంచి భారీగా గ్యాస్ విడుదలవుతోందని అధికారులు పేర్కొన్నారు. ట్యాంకర్ పేలే అవకాశం ఉండడంతో ప్రజల భద్రత దృష్ట్యా వాహనాలను నిలిపివేశామని తెలిపారు. వీలైనంత త్వరగా ట్యాంకర్ను తొలగించడానికి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వివరించారు. లవ్ సూసైడ్ గేమ్కు బానిసలై 3 అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లో జరిగింది. 16, 14, 12 ఏళ్ల నిషిక, ప్రాచి, పఖి అనే 3 అక్కాచెల్లెళ్లు తమ అపార్ట్మెంటు 9వ అంతస్తు నుంచి దూకి బలవన్ మరణానికి పాల్పడ్డారు. చనిపోయే ముందు అమ్మ, నాన్న తమను క్షమించాలంటూ సూసైడ్ నోట్ రాసిపెట్టారు. అందరూ నిద్రపోయేదాకా చూసి రాత్రి 2 గంటల సమయంలో అపార్ట్మెంట్ నుంచి దూకారు. వారు కింద పడిన శబ్దం విని బయటకు వచ్చిన పొరుగువారు రక్తపు మడుగులు పడి ఉన్న చిన్నారులను చూసి నిర్ఘాంతపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు 3 బాలికలు ఓ కొరియన్ లవ్ గేమ్కు అలవాటు పడ్డారని గుర్తించారు. కొరియాపై ఇష్టంతో తమ పేర్లను కొరియన్ పేర్లుగా మార్చుకున్నట్లు తెలిపారు. గేమ్ ఆడుతున్న కొద్దీ కొత్త టాస్కులు వస్తాయని, చిట్ట చివరిగా ఆత్మహత్య చేసుకోవాలని గేమ్ ప్రేరేపిస్తుందని బాలికల తండ్రి చేతన్ తెలిపారు. ఫోన్ ధ్యాసలో పడి పిల్లలు 2 ఏళ్లుగా పాఠశాలకు సరిగ్గా వెళ్లటం లేదని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. నిజంగానే లవ్ గేమ్కు బానిసలే ఆత్మహత్య చేసుకున్నారా? ఆ గేమ్ వారికి ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మహత్యకు మరేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. బాలికలు వినియోగించిన ఫోన్లు, ఇతర డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకుని విశ్లేషిస్తున్నారు. ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో రాజకీయ పరిణామాలపై చంద్రబాబు, పవన్ సమాలోచనలు. వైసీపీ కుట్రలను తిప్పికొట్టే వ్యూహంపై మంతనాలు. జగన్ గుంటూరు పర్యటనలో వైసీపీ శ్రేణుల హల్చల్. భారీ ర్యాలీలు, ఊరేగింపులతో ప్రజలకు తప్పని ట్రాఫిక్ కష్టాలు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై అనర్హత పిటిషన్ కొట్టేసిన స్పీకర్. పార్టీ ఫిరాయించారనేందుకు ఆధారాలు లేవని తీర్పు. సభాపతి నిర్ణయంపై మండిపడిన బీఆర్ఎస్. రాజ్యాంగానికి గొడ్డలి పెట్టన్న కేటీఆర్. స్పీకర్కు ఆధారాలు ఎందుకు కనిపించవని ప్రశ్న. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై లోక్సభలో కేంద్రం ప్రకటన. వ్యవసాయం, డైరీ రంగాలపై రాజీ లేదని గోయల్ స్పష్టీకరణ. 2020లో భారత్ చైనా ఉద్రిక్తతలపై మోదీ బాధ్యత మరిచారన్న రాహుల్ గాంధీ. సైన్యం చేతులు కట్టిపడేశారని ఆరోపణ. జపాన్లో 2 వారాల నుంచి భీకరంగా కురుస్తున్న మంచు. 35 మంది మృతి. అనేక ప్రాంతాల్లో స్తంభించిన రాకపోకలు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.